ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చినప్పటికీ గూగుల్ ఫ్లో ఏఐ వెబ్సైట్ గురించి ఫుల్ ట్యుటోరియల్ చెప్తాను. ఈ వీడియోలో ప్రతి ఆప్షన్ గురించి A to Z డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఈ వీడియో చాలా యూస్ఫుల్, ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. అలాగే ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ఒక లైక్ అయితే ఖచ్చితంగా చేయండి. నేను ఫస్ట్ నుంచి చెప్తున్నా, క్లోజ్ చేసి మీ దగ్గర ఉన్న బ్రౌజర్ ఏ బ్రౌజర్ అయినా పర్లా బ్రౌజర్ ఓపెన్ చేసుకొని సెర్చ్లో labs.google ఫ్లో ఏఐ అని సెర్చ్ చేస్తున్నా. ఇక్కడ మనకి స్టార్టింగ్ లోనే labs.google అనే వెబ్సైట్ కనబడుతుంది కదా, ఈ వెబ్సైట్ లోకి వెళ్ళండి. నేను ఆల్రెడీ నా జీమెయిల్ ఐడితో లాగిన్ అయ్యాను, మీరు కూడా లాగిన్ అవ్వండి. మన కింద వచ్చేటప్పటికి మనం ఆల్రెడీ వీడియోస్ ఇమేజెస్ ఏమైనా జనరేట్ చేస్తే అవన్నీ కింద కనబడతాయి. మీరు వీటిలోకి వెళ్ళాలి అన్న దాని మీద క్లిక్ చేయగానే ఆ ప్రాజెక్ట్ లోకి ఆటోమేటిక్ గా వెళ్ళిపోతారు. ఇలా కాదు, నేను ఒక న్యూ ప్రాజెక్ట్ క్రియేట్ చేయాలి అంటే ఇక్కడ న్యూ ప్రాజెక్ట్ అని కనబడుతుంది కదా, దీని మీద క్లిక్ చేయండి. మనం డెప్త్ గా ఈ వెబ్సైట్ గురించి నేర్చుకునే ముందు నేను బేసిక్ గా ఒక 2 minutes లో ఇక్కడ ఉన్న ఆప్షన్స్ అన్నిటి గురించి చెప్తాను. ఈ 2 minutes లోపే మీకు ఈ వెబ్సైట్ మీద ఒక ఐడియా వచ్చుద్ది. ఈ కనబడే మొత్తాన్ని మనం ఈ వెబ్సైట్ యొక్క యూజర్ ఇంటర్ఫేస్ అంటాం. నెక్స్ట్ కింద మనకి చాట్ బాక్స్ కనబడుతుంది కదా, ఈ చాట్ బాక్స్ లోనే మనం ప్రాంప్ట్ ఇచ్చి మనకి నచ్చినట్టుగా ఇమేజెస్ వీడియోస్ జనరేట్ చేస్తాం. మనం ఇమేజ్ జనరేట్ చేయాలా వీడియో జనరేట్ చేయాలా అన్న సెట్టింగ్స్ వచ్చేటప్పటికి ఇక్కడ ఉంటాయి. ఇక్కడ క్లిక్ చేశారనుకోండి, మీరు ఒకవేళ ఇమేజ్ జనరేట్ చేద్దాం అనుకుంటే ఇమేజ్ సెలెక్ట్ చేసుకుంటారు, ఇమేజ్ కి సంబంధించిన సెట్టింగ్స్ అన్ని వస్తాయి. అదే మీరు వీడియో జనరేట్ చేద్దాం అనుకుంటే వీడియో సెలెక్ట్ చేసుకోవాలి, వీడియోకి సంబంధించిన సెట్టింగ్స్ అన్ని వస్తాయి. ఇవన్నిటి గురించి ఇదే వీడియోలో తర్వాత డెప్త్ గా చెప్తా. నెక్స్ట్ ఇక్కడ ఏజెంట్ అనే ఆప్షన్ ఉంటది. ఈ ఆప్షన్ మనకు అవసరానికి తగ్గట్టుగా యూస్ చేస్తాం. దీని పక్కన ప్లస్ సింబల్ కనబడుతుంది కదా, ఇక్కడ క్లిక్ చేశారనుకోండి, ఇక్కడ అప్లోడ్ మీడియా అని ఉంటది. ఈ అప్లోడ్ మీడియా ద్వారా మనం ఏమైనా ఇమేజెస్ కానీ డాక్యుమెంట్స్ కానీ మన అవసరానికి తగ్గట్టుగా ఇంపోర్ట్ చేస్తాం. అలాగే మనకి పైన ఆప్షన్స్ ఉంటాయి, వీటి గురించి కూడా చెప్తా. ఇక మనం లెఫ్ట్ సైడ్ చూసుకున్నాము అంటే ఇక్కడ మనకి టూల్స్ ఉంటాయి. ఈ టూల్స్ లో ఫస్ట్ వచ్చేటప్పటికి ఇమేజ్ కి సంబంధించిన టూల్స్ అన్ని ఇక్కడ ఉంటాయి. నెక్స్ట్ వీడియోకి సంబంధించిన టూల్స్ అన్ని ఇక్కడ ఉంటాయి. అలాగే దీని కింద ప్రాంప్టింగ్ కి సంబంధించిన టూల్స్. ఇక ఫైనల్ గా ఎక్స్పెరిమెంటల్ అని ఉంటది, ఇందులో కూడా టూల్స్ ఉంటాయి. మనకి పైన కొన్ని ఆప్షన్స్ ఉంటాయి, వీటి గురించి కూడా చెప్తా. మీరు నార్మల్ స్క్రీన్ కి వచ్చేవాలి, నేను స్టార్టింగ్ ఈ వెబ్సైట్ ఓపెన్ చేస్తే ఎలా కనబడుతుందో అలా వచ్చేవాలి అంటే పైన మనకి ఆల్ మీడియా అనే ఆప్షన్ కనబడుతుంది కదా, ఇక్కడ క్లిక్ చేశారు అంటే నార్మల్ గా వచ్చేస్తారు. నాకు లెఫ్ట్ సైడ్ ఇవన్నీ కనబడుతున్నాయి, కొంచెం డిస్టర్బెన్స్ గా ఉంది, ఇవన్నీ నాకు కొలాప్స్ అయిపోవాలి అంటే ఇక్కడ కొలాప్స్ అనే ఆప్షన్ ఉంటది. ఇక్కడ క్లిక్ చేశారు అంటే ఇవన్నీ మనకి సైడ్ అయిపోతాయి. లేదు నాకు ఇవన్నీ కనబడాలి అంటే మనకి కొలాప్స్ అనే ఆప్షన్ ఎక్స్పాండ్ కింద మారుద్ది. ఇక్కడ క్లిక్ చేస్తే ఎక్స్పాండ్ అవుద్ది, మళ్ళీ మీకు వద్దు అంటే కొలాప్స్. నెక్స్ట్ ఇక్కడ సర్చ్ ఆప్షన్ ఉంటది. మనం ఇంకా ప్రాజెక్ట్ క్రియేట్ చేయలేదు కాబట్టి ఈ ఆప్షన్ గురించి ఇప్పుడు చెప్పట్లా, తర్వాత చెప్తా. ఇంకా మనం రైట్ సైడ్ చూసుకున్నాము అంటే మన జీమెయిల్ ఐడితో లాగిన్ అయ్యాం కదా, ఆ ప్రొఫైల్ పిక్చర్ ఇక్కడ కనబడుతుంది. దీని మీద క్లిక్ చేశారనుకోండి, ఇక్కడ 50 credits చూపెట్టుద్ది. ఈ 50 credits మీరు యూస్ చేసినా యూస్ చేయకపోయినా ప్రతిరోజు మనకి 50 credits కనబడతాయి. నేను ఈ 50 credits తో ఎన్ని వీడియోస్ జనరేట్ చేయగలను అంటే కింద మనకి సెట్టింగ్స్ ఉన్నాయి కదా, ఇక్కడ వీడియో ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని మీరు క్రియేట్ చేసేది 10 seconds వీడియో అనుకోండి, ఇక్కడ 15 credits మైనస్ అవుతాం. అదే మీరు ఇంకా డ్యూరేషన్ తగ్గించారు అనుకోండి, ఈ క్రెడిట్స్ తగ్గుతాయి. 8 seconds పెడితే 12 credits, 6 seconds పెడితే 10 credits, 4 seconds పెడితే 7 credits. నేను అయితే 10 seconds చొప్పున చెప్తున్నా. 10 seconds చొప్పున అయితే రోజుకి మీరు 3 వీడియోస్ జనరేట్ చేయగలరు. లేదు నేను రోజుకి 10 వీడియోస్ జనరేట్ చేయాలి, ఇప్పుడు ఎలా అంటే ఫస్ట్ మీకు కావాల్సిన 3 వీడియోస్ జనరేట్ చేసేయండి, తర్వాత ఈ వెబ్సైట్ లోంచి సైన్ అవుట్ అయిపోయి నెక్స్ట్ అలాగే గూగుల్ లోంచి కూడా సైన్ అవుట్ అవ్వాలి. ఇక్కడ మనకు సైన్ అవుట్ ఆప్షన్ ఉంటుంది. సైన్ అవుట్ అయ్యి మీరు ఇంకో జీమెయిల్ ఐడితో సైన్ ఇన్ అయ్యారు అనుకోండి, మళ్ళీ మీకు 50 credits వస్తాయి. ఇలాగా మీరు ఎన్ని జీమెయిల్ ఐడీస్ యూస్ చేస్తే అన్ని 50 credits చొప్పున ఈ వెబ్సైట్ ని
ఫ్రీగా యూస్ చేసుకోవచ్చు. ఈ వెబ్సైట్ గురించి బేసిక్ గా చెప్పాను. ఇప్పుడు మనం డెప్త్ గా చూద్దాం. ఇక్కడ నేను ప్రాంప్ట్ ఇచ్చి ఇమేజ్ గానీ వీడియో గానీ క్రియేట్ చేయొచ్చు అన్నాను కదా. మనం క్రియేట్ చేసేది కూడా 2 మెథడ్స్ లో క్రియేట్ చేయొచ్చు. ఫస్ట్ మెథడ్ వచ్చేటప్పటికి మీరు ఏవైనా ఒక రెఫరెన్స్ ఇమేజ్, మీ ఫోటో గానీ లేకపోతే ఎవరిదైనా ఫోటో గానీ ఈ ప్లస్ మీద క్లిక్ చేసి అప్లోడ్ మీడియా అని ఆ ఫోటోని అప్లోడ్ చేసుకొని ఆ ఫోటో కింద మీరు ప్రాంప్ట్ ఇస్తారు. ఇప్పుడు మీరు ఇమేజ్ జనరేట్ చేస్తే ఆ ఫోటోని ప్రాంప్ట్ ని బేస్ చేసుకొని మనకి ఇమేజ్ జనరేట్ అవుద్ది. సెకండ్ మెథడ్ వచ్చేటప్పటికి నా దగ్గర ఎలాంటి ఫోటో లేదు, నేను ఇచ్చిన ప్రాంప్ట్ తో నాకు ఇమేజ్ గానీ వీడియో గానీ జనరేట్ అవ్వాలి అంటే మనకి ప్రాంప్ట్ తో కూడా మనకి ఇమేజెస్ వీడియోస్ జనరేట్ అవుతాయి. ఈ రెండు ప్రాసెస్ గురించి డీటెయిల్ గా చెప్తాను. ఫస్ట్ నేను నా ఫోటోతో ఒక ఇమేజ్ జనరేట్ చేస్తున్నా. ఇక్కడ ప్లస్ మీద క్లిక్ చేస్తున్నా, అప్లోడ్ మీడియా అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తున్నా. డెస్క్టాప్ మీద నా ఫోటో ఉంది, నా ఫోటోని అప్లోడ్ చేసేస్తున్నా. ఇక్కడ ఫోటో ఉంది కదా, ఫోటోని తీసుకుంటున్నా. మనకి ఫోటో అప్లోడ్ అవడానికి కొంచెం టైం తీసుకుంటుంది, మనకి పెద్ద టైం ఏం పట్టదు. ఇది కంప్లీట్ అయ్యేదాకా వెయిట్ చేయడమే. నాకు ఫోటో అప్లోడ్ అయిపోయింది. ఇక్కడ యాడ్ టు ప్రాంప్ట్ అనే ఆప్షన్ కనబడుతుంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేయడం నా ఫోటో ఇక్కడికి వచ్చేస్తుంది. మీరు గబుక్కున ఈ ఫోటోని క్లోజ్ చేసిన కంగారు పడక్కర్లా, సింపుల్ గా ఈ ప్లస్ మీద క్లిక్ చేశారనుకోండి, మీరు అప్లోడ్ చేసుకున్న ఫొటోస్ అన్ని ఇక్కడ కనబడతాయి. నేను మళ్ళీ దీని మీద క్లిక్ చేస్తున్నా. క్లిక్ చేయడం ఆటోమేటిక్ గా ఇక్కడికి వచ్చేస్తుంది. ఇక్కడ మనం ఫోటో ఇచ్చాం, నెక్స్ట్ ప్రాంప్ట్ ఇవ్వాలి. నేను ఒక ప్రొఫెషనల్ ప్రాంప్ట్ కోసం ChatGPT సపోర్ట్ తీసుకుంటున్నా. మనకి ChatGPT లో ఉన్న బెనిఫిట్ ఏంటంటే మనకి ఇంగ్లీష్ రాకపోయినా తెలుగులో ప్రాంప్ట్ ఇచ్చినా మనకి ChatGPTకి అర్థం అవుద్ది. మీరు ఎదుటి మనిషితో ఎలా మాట్లాడతారో అలాగా మనం తెలుగులో ప్రాంప్ట్ ఇవ్వచ్చు. నాకు తెలుగు టైపింగ్ చేయడం కూడా రాదు, నేను ఎలా ఇవ్వాలి అంటే ఆల్రెడీ మనకి టైపింగ్ రాకపోయినా పర్లా వాయిస్ తో ఎలా ప్రాంప్ట్ ఇవ్వాలి అన్న వీడియో అప్లోడ్ చేశాను. ఆ వీడియో లింక్ పైన ఇస్తాను, క్లిక్ చేసి మీరు ఒకవేళ వాయిస్ తో ఇద్దాం అనుకుంటే ఆ వీడియో చూడండి. ChatGPT లో ఒక 3 లైన్స్ బేసిక్ ప్రాంప్ట్ ఇచ్చి దాన్ని ప్రొఫెషనల్ ప్రాంప్ట్ కింద మారుస్తా. ChatGPT వెబ్సైట్ లోకి వెళ్తున్నా. నేను టైప్ చేసి చెప్పాలి అంటే చాలా టైం పట్టుద్దని నేను ఆల్రెడీ టైప్ చేసి ఉంచుకున్నాను. ఆ ప్రాంప్ట్ ని ఇక్కడ పేస్ట్ చేస్తున్నా. ఈ వీడియోలో నేను యూస్ చేసే ప్రతి ప్రాంప్ట్ నా వాట్సాప్ టెలిగ్రామ్ ఛానల్స్ లో ఇస్తాను. ఆ ఛానల్ లింక్స్ కూడా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తా. ఫస్ట్ ఈ బేసిక్ ప్రాంప్ట్ గురించి తెలుసుకోండి. ఫస్ట్ లైన్ వచ్చేటప్పటికి యాక్ట్ యాజ్ ఏ ప్రొఫెషనల్ ప్రాంప్ట్ ఇంజనీర్. ఇక్కడ నేను ఎందుకు ఇలా ఇచ్చాను అంటే ఒక ప్రొఫెషనల్ ప్రాంప్ట్ ఇంజనీర్ మనకి ప్రాంప్ట్ ఇస్తే ఎలా వచ్చుద్దో అలా రావాలి అని ఈ లైన్ యాడ్ చేశా. అసలు మీకు ప్రాంప్ట్ ఎలా ఇవ్వాలి అన్నది ఐడియా లేకపోతే నేను ఆల్రెడీ గుడ్ ప్రాంప్ట్ అంటే ఏంటి, బ్యాడ్ ప్రాంప్ట్ అంటే ఏంటి, అసలు ప్రాంప్ట్ ఎలా ఇవ్వాలి అన్న వీడియో అప్లోడ్ చేశాను. ఆ వీడియో లింక్ పైన ఇస్తా. మీరు ఆ వీడియో చూసారు అంటే మీరు ఒక ప్రొఫెషనల్ ప్రాంప్ట్ ఇంజనీర్ లాగా ప్రాంప్ట్ ఇవ్వగలరు. నెక్స్ట్ వచ్చేటప్పటికి నీడ్ ప్రొఫెషనల్ టెస్ట్ ప్రాంప్ట్ నాట్ ఇమేజ్ జనరేటెడ్. మనకి ChatGPT లో ఒక్కొక్కసారి టెస్ట్ ప్రాంప్ట్ ఇవ్వమన్నా మనకి ఇమేజ్ కింద క్రియేట్ అయిపోతుంది. ఇలా ఇమేజ్ కింద క్రియేట్ అవ్వకూడదు అని స్పెషల్ గా మెన్షన్ చేశా. నెక్స్ట్ లైన్ వచ్చేటప్పటికి ద రెఫరెన్స్ ఇమేజ్ మ్యాన్ సిట్టింగ్ ఇన్ గేమింగ్ స్టూడియో. ఇక్కడ రెఫరెన్స్ ఇమేజ్ మ్యాన్ ఎవరు, నేను ఇంకా తీసుకోవాలా, ఆ ఇమేజ్ ను అప్లోడ్ చేయాలి. ఇక్కడ ప్లస్ మీద క్లిక్ చేసి యాడ్ ఫొటోస్ అండ్ ఫైల్స్. నేను నా ఇమేజ్ ని రెఫరెన్స్ ఇమేజ్ కింద తీసుకుంటున్నా, ఇక్కడ అప్లోడ్ చేస్తా. ఈ రిఫరెన్స్ ఇమేజ్ లో ఉన్న నేను ఇక్కడ గేమింగ్ స్టూడియోలో కూర్చున్నట్టుగా కావాలి. అలాగే స్టూడియో కలర్ కాంబినేషన్ కూడా ఇచ్చాను. నాకు ఎల్లో అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ లో స్టూడియో రావాలి. అలాగే నాకు ఈ స్టూడియోలో ఏమేమి కనబడాలి అన్నది కూడా మెన్షన్ చేశా. సో గేమింగ్ ల్యాప్టాప్ ఒకటి కనబడాలి అని ఇచ్చా, అలాగే హెడ్ ఫోన్స్ కనబడాలి. ఇంకా బ్యాక్గ్రౌండ్ చూసుకుంటే నా వెనకాల వచ్చేటప్పటికి గేమింగ్ టాయ్స్ కనబడాలి. అలాగే చిన్న చిన్న పాట్లో మనకి మొక్కలు ఉంటాయి కదా, మనం ఎక్కువ స్టూడియోల్లో చూస్తాం, అవి కూడా కనబడాలి అని ఇచ్చా. అలాగే నాకు బుద్ధుడి విగ్రహాలు 3 కనబడాలి అని ఇచ్చా, అవి కూడా కలర్ఫుల్ గా ఉండాలి అని ఇచ్చా. ఇంకా లాస్ట్ లైన్ వచ్చేటప్పటికి ద ఎంటైర్ సీన్ లుక్స్ లైక్ రియల్ గేమింగ్ స్టూడియో నాట్ ఏఐ జనరేటెడ్. ఒక రియల్ గేమింగ్ స్టూడియో చూస్తే మనకి ఏ ఫీల్ కలుగుద్దో ఆ ఫీల్ కలిగేలాగా నాకు ఇమేజ్ జనరేట్ చేయమన్నా ఒక ఏఐ క్రియేట్ చేసినట్టుగా కాకుండా. లాస్ట్ లో వచ్చేటప్పటికి ఇది ఖచ్చితంగా మనం ఇమేజ్ రేషియో మెన్షన్ చేయాలి. నేను 16:9 ఇచ్చా. అంటే యూట్యూబ్ లాంగ్ వీడియోస్ ఉంటాయి కదా, హెచ్డి గానీ ఫుల్ హెచ్డి గానీ, ఇలా కాదు నాకు ఇన్స్టాగ్రామ్ గానీ యూట్యూబ్ షార్ట్స్ గానీ
ఆ సైజ్ కి తగ్గట్టుగా జనరేట్ అవ్వాలి అంటే ఇక్కడ సైజ్ మారుస్తారు. నాకు ఈ సైజులోనే కావాలి. ఇక్కడ నేను బేసిక్ ప్రాంప్ట్ ఇచ్చాను. ఈ బేసిక్ ప్రాంప్ట్ ని ఒక ప్రొఫెషనల్ ప్రాంప్ట్ కింద మార్చమంటున్నా. ఇక్కడ సెండ్ ప్రాంప్ట్ అనడం ఈ బేసిక్ ప్రాంప్ట్ అల్లా ఒక ప్రొఫెషనల్ ప్రాంప్ట్ కింద చేంజ్ అయిపోద్ది. చూడండి ఇక్కడ మనకి సైజెస్ తో పాటు స్టైల్ తో పాటు మొత్తం పర్ఫెక్ట్ గా వచ్చింది. ప్రాంప్ట్ అంతా కాపీ చేసుకోండి ఇక్కడ దాకా. నెక్స్ట్ ఫ్లో వెబ్సైట్ లోకి వచ్చి ఇక్కడ పేస్ట్ చేస్తున్నా. ఇక్కడ మనకి సబ్మిట్ ఆప్షన్ ఉంటది. ఈ సబ్మిట్ ఆప్షన్ క్లిక్ చేసే ముందు మీరు ఖచ్చితంగా ఇక్కడ చెక్ చేయాలి. ఇక్కడ క్లిక్ చేస్తున్నా. మీరు ఇమేజ్ క్రియేట్ చేద్దాం అనుకున్నారు కానీ వీడియో ఆప్షన్ సెలెక్ట్ చేసి ఉంది. మీరు ఒకవేళ ఇక్కడ క్లిక్ చేసి ఉంటే మీకు వీడియో జనరేట్ అయిపోయేది. మనకి ఇమేజ్ జనరేట్ అవ్వాలి కాబట్టి ఇమేజ్ సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ కింద ఇమేజ్ సైజెస్ ఉంటాయి. మీకు ఒకవేళ ఇన్స్టాగ్రామ్ సైజ్ లో ఇమేజ్ జనరేట్ అవ్వాలనుకోండి 1:1 పెట్టుకుంటారు. లేదు యూట్యూబ్ షార్ట్స్ కి అయితే 9:16 పెట్టుకుంటారు. నాకైతే 16:9 సైజ్ లో జనరేట్ అవ్వాలి. సెలెక్ట్ చేసుకున్నా. నెక్స్ట్ మీరు ప్రాంప్ట్ ఇచ్చి జనరేట్ చేస్తే మీకు ఎట్ ఏ టైం ఎన్ని ఇమేజెస్ జనరేట్ అవ్వాలి. ఇక్కడ 1 పెట్టుంది. మీకు ఒక్కసారిగా 4 ఇమేజెస్ ఈ ప్రాంప్ట్ ని బేస్ చేసుకొని రన్ అవ్వాలనుకోండి 4 పెట్టుకుంటారు. మనకి ఇమేజ్ జనరేషన్ కి ఎటువంటి క్రెడిట్స్ మైనస్ అవ్వం. ఇక్కడ 0 క్రెడిట్స్ అని చూపెడుతుంది కదా. నేనైతే 4 ఇమేజెస్ జనరేట్ చేస్తున్నా. నెక్స్ట్ దీని కింద మోడల్స్ ఉంటాయి. మనకి నానో బనానా ప్రో వచ్చేటప్పటికి ప్రెజెంట్ లేటెస్ట్ వెర్షన్ నేనైతే ఇదే యూస్ చేస్తున్నా. కింద నానో బనానా 2, ఇమాజిన్ 4 ఇవన్నీ నానో బనానా ప్రో కన్నా ముందు వచ్చిన వెర్షన్స్. అయితే ప్రో యూస్ చేస్తున్నా. మనకి ఇమేజ్ సెట్టింగ్స్ అయితే ఇంతే. ఇక్కడ మనం ఇమేజ్ అప్లోడ్ చేసుకున్నాం, ప్రాంప్ట్ ఇచ్చాం, నెక్స్ట్ సెండ్ ప్రాంప్ట్ అంటున్నా. నేను 4 ఇమేజెస్ ఒకేసారి జనరేట్ అయ్యేలాగా సెట్ చేసుకున్నాను కాబట్టి నాకు 4 ఇమేజెస్ జనరేట్ అయిపోతున్నాయి. మనకి ఎక్కువ టైం ఏం పట్టదు, స్పీడ్ గానే జనరేట్ అయిపోతాయి. చూసారు కదా మనకి ఇమేజెస్ జనరేట్ అయినాయి. ఒకేలా మీకు ఇలా జనరేట్ చేసినప్పుడు 4 ఇమేజెస్ నచ్చలేదు అనుకోండి, సింపుల్ గా మళ్ళీ ప్లస్ మీద క్లిక్ చేస్తారు. మీ రెఫరెన్స్ ఇమేజ్ ఉంది కదా దాని మీద క్లిక్ చేసి యాడ్ ప్రాంప్ట్ అంటారు. నెక్స్ట్ ఇందాక మీరు యూస్ చేసిన చాట్ జీపీటీ ప్రాంప్ట్ ఇక్కడ పేస్ట్ చేసి మళ్ళీ సెండ్ ప్రాంప్ట్ అన్నారు అంటే మళ్ళీ 4 ఇమేజెస్ జనరేట్ అయిపోతాయి. ఫ్లో వెబ్సైట్ లో ఇమేజ్ జనరేషన్ ఫ్రీ. మనం చాలా ఇమేజెస్ ఫ్రీగా జనరేట్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను సెండ్ ప్రాంప్ట్ అన్నాను అనుకోండి, సేమ్ ఇయే ఫొటోస్ రావు, మనకు కొంచెం మారి వేరే ఫొటోస్ వస్తాయి. చూసారు కదా ఇంకో 4 ఇమేజెస్ వచ్చినాయి. నేను ప్రాంప్ట్ లో బుద్ధుడు విగ్రహాలు 3 కనబడాలి అన్నా, అలాగే గేమింగ్ ల్యాప్టాప్ కనబడాలి, అలాగే హెడ్ ఫోన్స్ కనబడాలి, అలాగే టాయ్స్ కనబడాలి అని ఇచ్చాను కదా. మన ప్రాంప్ట్ కి తగ్గట్టుగా మీకు అన్ని ఇమేజెస్ లో బుద్ధుడు విగ్రహాలు మనం ఏమేమి ఇచ్చామో అన్ని పర్ఫెక్ట్ గా వచ్చినాయి. ఈ ఇమేజెస్ లో మీకు నచ్చిన ఇమేజ్ ని డౌన్లోడ్ చేయాలనుకోండి, మీరు ఏ ఇమేజ్ కి వెళ్ళినా ఇక్కడ ఆప్షన్స్ వస్తాయి. ఇక్కడ 3 డాట్స్ కనబడుతున్నాయి కదా, ఇక్కడ క్లిక్ చేశారు అంటే మనకి డౌన్లోడ్ ఆప్షన్ ఉంటది. ఇందులో మనం 2K క్వాలిటీ వరకు ఇమేజ్ ని డౌన్లోడ్ చేయొచ్చు. మనకి 2K లో కన్వర్ట్ అవడానికి కొంచెం టైం తీసుకుంటది. నెక్స్ట్ ఆటోమేటిక్ గా డౌన్లోడ్ అయిపోద్ది. మనకి ఇమేజ్ డౌన్లోడ్ అయింది, ఒకసారి చెక్ చేయండి. ఇప్పుడు మనం జనరేట్ చేసిన ఇమేజెస్ లోంచి ఒక ఇమేజ్ తో వీడియో యానిమేషన్ చేద్దాం. ఇలాగా మీరు జనరేట్ చేసిన అన్ని ఇక్కడ ప్లస్ మీద క్లిక్ చేశారు అంటే మీరు వీడియోస్ జనరేట్ చేసిన, ఇమేజెస్ జనరేట్ చేసిన అన్ని ఇక్కడ కనబడతాయి. అలా కాదు నాకు ఓన్లీ ఇమేజెస్ కనబడాలి అంటే ఇక్కడ ఇమేజెస్ మీద క్లిక్ చేశారు అనుకోండి, ఓన్లీ ఇమేజెస్ కనబడతాయి. వీడియోస్ అన్నారు అనుకోండి, నేను ఎటువంటి వీడియో జనరేట్ చేయలేదు కాబట్టి ఇక్కడ ఏమీ కనబడట్లా. అదే వీడియో జనరేట్ చేస్తే ఇక్కడ కనబడతాయి. ఏ ఆప్షన్స్ మనకి ఇక్కడ కూడా ఉంటాయి. ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఇక్కడ ఇమేజెస్ ప్రెజెంట్ మనం ఇక్కడ ఉన్న ఒక ఇమేజ్ తో వీడియో యానిమేషన్ చేద్దాం. ఈ ప్లస్ మీద క్లిక్ చేసి ఇక్కడ ఒక ఇమేజ్ తీసుకుంటున్నా. మీరు ఇమేజ్ ప్రివ్యూ చూడాలి అన్నా దాని మీద క్లిక్ చేయగానే ఇక్కడ ప్రివ్యూ కనబడుద్ది. నేను ఫస్ట్ ఇమేజ్ ఉంది కదా ఈ ఇమేజ్ మీద చేస్తున్నా, యాడ్ టు ప్రాంప్ట్ అంటున్నా. నెక్స్ట్ ఇక్కడ యానిమేషన్ ప్రాంప్ట్ ఇవ్వాలి. దీనికోసం మళ్ళీ నేను చాట్ జీపీటీ సపోర్ట్ తీసుకుంటున్నా. ఇక్కడ యానిమేషన్ ప్రాంప్ట్ కి సంబంధించిన బేసిక్ ప్రాంప్ట్ పేస్ట్ చేశాను. నెక్స్ట్ రెఫరెన్స్ ఇమేజ్ తీసుకోవాలి. ఇందాక నేను ఒక ఇమేజ్ డౌన్లోడ్ చేశాను కదా, ఆ ఇమేజ్ నే ఇప్పుడు నేను యూస్ చేస్తున్నా. ఆ ఇమేజ్ ని రెఫరెన్స్ ఇమేజ్ కింద తీసుకోండి. ఈ 2 లైన్స్ ప్రాంప్ట్ ఏంటి, యాక్ట్ యాజ్ ఎ ప్రొఫెషనల్ ప్రాంప్ట్ ఇంజనీర్ టు గివ్ టెస్ట్ ప్రాంప్ట్. ఒక ప్రొఫెషనల్ ప్రాంప్ట్ ఇంజనీర్ మనకు ప్రాంప్ట్ ఇస్తే ఎలా వచ్చుద్దో అలా రావాలి అని ఇచ్చా. నెక్స్ట్ లైన్ వచ్చేటప్పటికి ద రెఫరెన్స్ ఇమేజ్ మ్యాన్. ఇక్కడ నా ఫోటో అప్లోడ్ చేశాను కదా, టాకింగ్ కాన్ఫిడెంట్లీ విత్ హ్యాండ్ మూవ్మెంట్స్. చాలా కాన్ఫిడెంట్ గా మాట్లాడుతున్నట్టుగా అలాగే నా హ్యాండ్ మూవ్మెంట్స్ కూడా కనబడాలి అని ఇచ్చా. సేయింగ్ సమ్
తెలుగు డైలాగ్స్ ఇన్ తెలుగు. నాకు ఆటోమేటిక్ గా కొన్ని తెలుగు డైలాగ్స్ కూడా రావాలి అని ఇచ్చాను. ఇక్కడ కేటగిరీ మెన్షన్ చేశారు అనుకోండి, సపోజ్ మీకు ఏఐకి సంబంధించిన తెలుగు డైలాగ్స్ కావాలి అంటే ఇక్కడ ఏఐ అని ఇస్తారు. లేదు మీకు పలానా కేటగిరీ ఉంటే ఆ కేటగిరీది ఇక్కడ మెన్షన్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ సెండ్ ప్రాంప్ట్ అంటున్నా. ఈ బేసిక్ ప్రాంప్ట్ ఇప్పుడు మనకు ఒక ప్రొఫెషనల్ ప్రాంప్ట్, అది కూడా ఈ ఇమేజ్ ని రిఫరెన్స్ గా తీసుకొని క్రియేట్ అవుద్ది. మనకి యానిమేషన్ ప్రాంప్ట్ కూడా క్రియేట్ అయిపోయింది. ఈ ప్రాంప్ట్ అంతా కాపీ చేసుకోండి. మనకి 10 సెకండ్స్ వీడియోకి ఇన్ని డైలాగ్స్ అయితే రావు. మనం కొన్ని డైలాగ్స్ కట్ చేసేవాలి. వెబ్సైట్ లోకి వచ్చి ఇక్కడ పేస్ట్ చేస్తున్నా. డైలాగ్స్ లో కొన్ని డైలాగ్స్ తీసేస్తున్నా. ఇక్కడ వరకు సరిపోద్ది. నెక్స్ట్ ఇక్కడ సబ్మిట్ మీద క్లిక్ చేసే ముందు ఇక్కడ మనం క్రియేట్ చేస్తుంది వీడియో, కానీ ఇమేజ్ సెట్ చేస్తుంది. ఈ సెట్టింగ్స్ మీరు ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి. దీని మీద క్లిక్ చేయగానే ఇక్కడ ఇమేజ్ సెట్ చేస్తుంది. మనం వీడియో జనరేట్ చేస్తున్నాం కాబట్టి వీడియో పెట్టుకోండి. నెక్స్ట్ దీని కింద ఫ్రేమ్స్, ఇంగ్రీడియంట్స్ 2 ఆప్షన్స్ కనబడతాయి. ఫ్రేమ్స్ వచ్చేటప్పటికి మనం ఇచ్చిన ఫోటోని బేస్ చేసుకొని మనకి వీడియో జనరేట్ అవుద్ది. ఇక్కడ మీరు ఒక ఫోటో అయినా ఇవ్వచ్చు, 2 ఫోటోలు అయినా ఇవ్వచ్చు. మీకు ఫస్ట్ ఫ్రేమ్ లో ఇక్కడ నుంచి స్టార్ట్ అవుద్ది. ఇక్కడ ఎండ్ ఫ్రేమ్ ఉంటది. ఈ ఎండ్ ఫ్రేమ్ మీకు ఏమవ్వాలి, లాస్ట్ కి వచ్చేటప్పటికి ఏమవ్వాలి అనుకుంటున్నారో ఆ ఫోటో ఇక్కడ క్లిక్ చేసి అప్లోడ్ మీడియా అని ఎండ్ ఫ్రేమ్ ఇస్తారు. ఇప్పుడు మనం క్రియేట్ చేస్తున్న దానికి ఫ్రేమ్స్ అనేది సెట్ అవ్వదు. ఇక్కడ ఉన్న ఇంగ్రీడియంట్స్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. ఈ ఇంగ్రీడియంట్స్ ఆప్షన్ ఏంటంటే మన ఫోటోలో ఉన్న క్యారెక్టర్, అలాగే ఇక్కడ మనకి ల్యాప్టాప్, అలాగే మనకి బ్యాక్గ్రౌండ్ టాయ్స్ ఉన్నాయి కదా, ఈ అన్నిటిని బేస్ చేసుకొని మనకి యానిమేషన్ వీడియో కింద చేంజ్ అవుద్ది. మీకు ఇంకా సింపుల్ గా చెప్పాలి అంటే ఇంగ్రీడియంట్స్ వచ్చేటప్పటికి అన్నిటిని బేస్ చేసుకొని రన్ అవుద్ది. ఫ్రేమ్స్ వచ్చేటప్పటికి మనం ఇక్కడ ఫ్రేమ్స్ ఇస్తాం కదా, మెయిన్ గా ఈ ఫ్రేమ్స్ లో ఉన్న క్యారెక్టర్ ని బేస్ చేసుకొని రన్ అవుద్ది. ఇంగ్రీడియంట్స్ పెట్టాను. నెక్స్ట్ కింద సైజెస్ ఉంటాయి. మీరు ఒకవేళ యూట్యూబ్ షార్ట్స్ కి అయితే ఈ సైజ్ సెలెక్ట్ చేసుకోండి. నాకైతే లాంగ్ వీడియో కావాలి 16:9. నెక్స్ట్ మీరు సబ్మిట్ కొడితే మీకు ఎన్ని వీడియోస్ జనరేట్ అవ్వాలి. మనకి వీడియోకి వచ్చి 15 క్రెడిట్స్ కదా, ఇక్కడ మనం 4 వీడియోస్ సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి 60 క్రెడిట్స్ వస్తుంది. అదే మీరు 3 అన్నారు అనుకోండి 45 క్రెడిట్స్, 2 అంటే 30 క్రెడిట్స్. నాకైతే ఒక్క వీడియో జనరేట్ అయితే చాలు, 1 పెట్టా. దీని కింద వచ్చేటప్పటికి మోడల్స్ ఉంటాయి. మనకి ఓమ్ని ఫ్లాష్ అనేది లేటెస్ట్ మోడల్, మనకి ఎక్సలెంట్ గా ఉంది. దీని కింద ఉన్న మోడల్స్ అన్ని ఈ ఓమ్ని ఫ్లాష్ కన్నా ముందు వచ్చిన మోడల్స్. మనం మోడల్స్ ని బట్టి కూడా ఇక్కడ ఉన్న క్రెడిట్స్ చేంజ్ అవుతాయి. సపోజ్ మీరు వియో 3.1 ఫాస్ట్ పెట్టారు అనుకోండి, మనకి 20 క్రెడిట్స్ మైనస్ అవుతాం. మీకు వీడియో ఎక్స్పోర్ట్ మంచి క్వాలిటీతో ఎక్స్పోర్ట్ అవ్వాలి అంటే ఇక్కడ వియో 3.1 క్వాలిటీ ఉంది కదా, ఇది సెలెక్ట్ చేసుకున్నారు అంటే మీకు 100 క్రెడిట్స్ మైనస్ అవుతారు. నాకైతే ఓమ్ని ఫ్లాష్ కావాలి, ఇది సెలెక్ట్ చేసుకున్నా. నెక్స్ట్ వచ్చేటప్పటికి కింద వీడియో డ్యూరేషన్ ఉంటది. మీ దగ్గర ఏమైనా చిన్న డైలాగ్ ఉండి చిన్న వీడియో కావాలి అంటే ఆ డైలాగ్ కి తగ్గట్టుగా 8 సెకండ్స్ పెట్టారు అనుకోండి, మనకి 3 క్రెడిట్స్ తగ్గుతాయి, 12 మైనస్ అవుతాం. 6 అన్నారు అంటే 10 క్రెడిట్స్, 4 అన్నారు అంటే 7 క్రెడిట్స్. నాకైతే కొంచెం డైలాగ్ పెద్దదే ఉంది కాబట్టి నాకు 10 సెకండ్స్ వీడియో కావాలి, 15 క్రెడిట్స్ మైనస్ అవుతా. మనకి వీడియోకి సంబంధించిన సెట్టింగ్స్ అయితే ఇంతే. ఇక్కడ సబ్మిట్ అంటున్నా. ఇలా సబ్మిట్ అన్నాం మనకి కాసేపు ప్రాసెసింగ్ జరిగి మనకి వీడియో జనరేట్ అయిపోద్ది. మనకి వీడియో జనరేట్ అయిపోయింది. మీరు ఇక్కడ క్లిక్ చేసి ప్లే చేసి చూసుకోవచ్చు, లేదంటే ఈ 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఇక్కడ డౌన్లోడ్ లో, నేను యూస్ చేస్తుంది ప్రో వెర్షన్ కాదు కాబట్టి నాకు హెచ్డి క్వాలిటీలో వస్తుంది. మీరు ఒకవేళ ప్రో వెర్షన్ యూస్ చేస్తే ఇక్కడ ఉన్న ఆప్షన్స్ లో మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. నేనైతే 720pలో డౌన్లోడ్ చేస్తున్నా. ఆ వీడియో డౌన్లోడ్ అయింది, ఒకసారి ప్లే చేద్దాం. నమస్కారం ఫ్రెండ్స్, ఈరోజు మనం ఏఐ ప్రపంచంలో ఒక అద్భుతమైన టూల్ గురించి తెలుసుకోబోతున్నాం. ఈ టూల్తో మీరు కేవలం ఒక ప్రాంప్ట్ ఇచ్చి ప్రొఫెషనల్ ఇమేజెస్, వీడియోలు మరియు కంటెంట్ను సెకండ్లలో సృష్టించవచ్చు. ఇక్కడ నా క్యారెక్టర్ అయితే పర్ఫెక్ట్గా వచ్చింది కానీ నా వాయిస్ రాలా. మనకి లేటెస్ట్గా అవతార్ అనే ఆప్షన్ వచ్చింది. ఈ ఆప్షన్లో మనం మన ఫేస్ని రికార్డ్ చేసుకొని అలాగే మన వాయిస్ని ఒక్కసారి రికార్డ్ చేసాము అంటే మన ఓన్ వాయిస్తో మన వీడియోస్ జనరేట్ చేసుకోవచ్చు. కానీ అది ప్రో వెర్షన్ యూస్ చేసే వాళ్ళకే. నేను ఆల్రెడీ నా ప్రో అకౌంట్ తో అవతార్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, వీడియోస్ ఎలా జనరేట్ చేయాలి అన్న వీడియో అప్లోడ్ చేశాను. ఆ వీడియో లింక్ పైన ఇస్తాను, క్లిక్ చేసి ఆ వీడియో చూడండి. ప్రో వెర్షన్ యూస్ చేసే వాళ్ళకి బాగా యూజ్ అవుద్ది. ఇందాక మనం ఇక్కడ ప్రాంప్ట్ ఇచ్చి 2 మెథడ్స్ లో క్రియేట్ చేయొచ్చు అన్నాను కదా. ఫస్ట్ మెథడ్ మనం రిఫరెన్స్ ఇమేజ్ తీసుకొని యానిమేషన్ వీడియో క్రియేట్ చేసాం. సెకండ్ మెథడ్ వచ్చేటప్పటికి మన దగ్గర రిఫరెన్స్ ఇమేజ్ లేదనుకోండి, జస్ట్ ప్రాంప్ట్ ఇచ్చి మీరు
మీరు ఇమేజెస్ అయినా జనరేట్ చేయొచ్చు, వీడియో అయినా జనరేట్ చేయొచ్చు. ఇందాక నేను రెఫరెన్స్ ఇమేజ్ ఇచ్చి క్రియేట్ చేసిన ప్రాంప్ట్ ఉంది కదా, ఈ ప్రాంప్ట్ ని యూస్ చేసేస్తున్నా. ప్రాంప్ట్ కాపీ చేసుకొని ఇక్కడికి వచ్చి ఇక్కడ నాకు ఇమేజ్ సెట్ చేసి ఉండాలి, 4 ఇమేజెస్. నెక్స్ట్ నేను ఈ ప్లస్ మీద క్లిక్ చేసి ఎటువంటి రెఫరెన్స్ ఇమేజ్ తీసుకోవట్లా, జస్ట్ ప్రాంప్ట్ ఇస్తున్నా. అది కూడా ఇందా మనం చాట్ జీపీటీలో క్రియేట్ చేసిన ప్రాంప్ట్. నెక్స్ట్ ఇక్కడ సబ్మిట్ మీద క్లిక్ చేయడం ఇక్కడ మనకి ప్రాంప్ట్ తో ఇమేజెస్ జనరేట్ అయిపోతున్నాయి. చూసారు కదా, మనకి స్టూడియో మొత్తం సేమ్ ఒకటే, కానీ మన రెఫరెన్స్ ఇమేజ్ ఇవ్వలేదు కాబట్టి ఇక్కడ వేరే వాళ్ళు వచ్చారు. ఇందులో ఈ ఇమేజ్ ని యూస్ చేస్తున్నా. మీరు ఇక్కడ డౌన్లోడ్ చేసి అప్లోడ్ చేసి అయినా యూస్ చేయొచ్చు, లేదంటే ప్లస్ మీద క్లిక్ చేసాము అంటే మనకి జనరేట్ అయిన ఇమేజెస్ అన్ని కనబడతాయి. ఇందులో ఈ ఇమేజ్ ని సెలెక్ట్ చేస్తున్నా. నెక్స్ట్ యాడ్ టు ప్రాంప్ట్ అంటున్నా. ఇందాక మన యానిమేషన్ ప్రాంప్ట్ కూడా చాట్ జీపీటీలో క్రియేట్ చేసాం కదా, సేమ్ యానిమేషన్ ప్రాంప్ట్ ని కాపీ చేస్తున్నా. పైన యూజ్ రెఫరెన్స్ ఇమేజ్ అని 2 లైన్స్ ఉంది కదా, ఈ 2 లైన్స్ ని వదిలేసి ఇక్కడ నుంచి కాపీ చేసుకుంటున్నా. నెక్స్ట్ ఇక్కడికి వచ్చి పేస్ట్ చేయండి. ఇక్కడ మనం వీడియో జనరేట్ చేస్తున్నాం కాబట్టి వీడియో నాకు ఒక వీడియోనే జనరేట్ అవ్వాలి. సబ్మిట్. మనకి వీడియో క్రియేట్ అయింది. నేను ఈ 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఈ వీడియోని అయితే డౌన్లోడ్ చేయట్లా, ఎందుకంటే నాకు ఈ వీడియో అవసరం లేదు. డైరెక్ట్ గా ప్లే చేద్దాం. ఈ వీడియో మీద క్లిక్ చేయగానే మనకి వీడియో ప్లే అయిపోద్ది. నమస్కారం ఫ్రెండ్స్, ఈ రోజు ఒక అద్భుతమైన టూల్ చూద్దాం. ఈ టూల్ తో మీరు ప్రొఫెషనల్ వీడియోలు సృష్టించవచ్చు. కేవలం ఒక ప్రాంప్ట్ ఇస్తే సరిపోతుంది. ఏఐ టెక్నాలజీ చాలా పెరుగుతోంది. ఈ వీడియో మీకు చాలా ఉపయోగపడుతుంది. మనం 2 మెథడ్స్ లో క్రియేట్ చేసాం కదా, రెఫరెన్స్ ఇమేజ్ తో, ప్రాంప్ట్ తో. నెక్స్ట్ మనం ఇలా క్రియేట్ చేసిన ఇమేజెస్ ని గానీ, మనం క్రియేట్ చేసిన వీడియోస్ ని గానీ మనకి నచ్చినట్టుగా ఎడిట్ చేయొచ్చు. దాని గురించి కూడా చెప్తున్నా. ఫస్ట్ ఇమేజ్ గురించి చెప్తున్నా. ఈ ఇమేజ్ మీద క్లిక్ చేశారు అనుకోండి, మనకి సపరేట్ గా ఓపెన్ అవుద్ది. లెఫ్ట్ సైడ్ 3 ఆప్షన్స్ కనబడతాయి. ఇందులో ఫస్ట్ ఆప్షన్ వచ్చేటప్పటికి క్రాప్. ఇక్కడ మనకి సైజెస్ ఉంటాయి. సపోజ్ మీకు ఈ ఇమేజ్ యూట్యూబ్ షార్ట్ సైజ్ లో కావాలనుకోండి, పోర్ట్రైట్ పెట్టుకుంటారు. పొజిషన్ ఇలా మూవ్ చేసి కూడా సెట్ చేసుకోవచ్చు. ఇలా ఓకే అంటే ఇక్కడ క్రాప్ అన్నారు అంటే ఈ ఇమేజ్ ఈ సైజులో చేంజ్ అయిపోద్ది. నెక్స్ట్ స్క్వేర్ 1:1, ఇది వచ్చేటప్పటికి ఇన్స్టాగ్రామ్ సైజ్ పెట్టి క్రాప్ అన్నారు అంటే ఆ సైజులో చేంజ్ అయిపోద్ది. లాస్ట్ ఆప్షన్ వచ్చేటప్పటికి ఫ్రీ ఫామ్. ఈ ఆప్షన్ ఎక్సలెంట్. మీరు లెఫ్ట్ నుంచి కానీ రైట్ నుంచి కానీ మీకు నచ్చినట్టుగా పైనుంచి అలాగే కింద నుంచి కార్నర్స్ నుంచి సైజ్ మార్చాలి అన్నా మార్చుకోవచ్చు. ఇలాగ ఓన్లీ క్యారెక్టర్ వర్క్ కావాలి అంటే ఇలా సెట్ చేసుకొని క్రాప్ అన్నాము అంటే చేంజ్ అయిపోద్ది. నాకైతే ఇలా చేంజ్ అవ్వకూడదు. క్రాప్ టూల్ గురించి చూసారు కదా, దీని కింద వచ్చేటప్పటికి సెలక్షన్ టూల్స్ ఉంటాయి. ఇందులో బాక్స్ తీసుకొని ఇక్కడ రాధా కృష్ణుడు ఫ్రేమ్ యాడ్ అవ్వాలి. మళ్ళీ డ్రా చేసుకున్న యాడ్ లార్డ్ కృష్ణ అండ్ రాధా ఫోటో ఫ్రేమ్ అని ఇచ్చి సెండ్ ప్రాంప్ట్ అంటున్నా. చూసారు కదా, రాధా కృష్ణుడి ఇమేజ్ మనం ఎక్కడైతే సెలెక్ట్ చేసామో అక్కడే వచ్చింది. అసలు ఈ సెలక్షన్ టూల్స్ తో మనం ఏమేమి చేయొచ్చు అంటే, మీరు ఏవైనా యాడ్ చేసుకోవాలి అన్నా, రిమూవ్ చేసేవాలి అన్నా, అలాగే ఒక క్యారెక్టర్ బదులు ఇంకోటి రీప్లేస్ చెయ్యాలి అన్నా చేయొచ్చు. ఇందులో మనకి సెకండ్ టూల్ ఉంది కదా, ఈ టూల్ కూడా మనకి సెలక్షన్ కే మనం డ్రా చేసినట్టుగా. సపోజ్ నాకు ఈ కార్నర్ లో ఫ్లవర్ పార్ట్ 2 కనబడుతున్నాయి కదా, ఈ 2 ఉండకూడదు. ఇక్కడ వరకు సెలెక్ట్ చేసుకున్నా. సెలెక్ట్ చేసుకొని రిమూవ్ పాట్ అండ్ ప్లాంట్ అని ఇచ్చి సెండ్ ప్రాంప్ట్ అన్నాను అనుకోండి, ఈ కార్నర్ లో మనకి పాట్ 2 ప్లాంట్ ఉండాలి కదా, ఇవి రిమూవ్ అయిపోయినాయి. మనం యాడ్ ఎలా చేయాలో చూసాం, అలాగే రిమూవ్ ఎలా చేయాలో చూసాం. ఇప్పుడు రీప్లేస్ చూద్దాం. సపోజ్ నాకు ఇక్కడ సిల్వర్ బటన్ కనబడాలనుకోండి, ఈ కృష్ణుడు ఫ్రేమ్ తీసేస్తున్నా. రీప్లేస్ యూట్యూబ్ సిల్వర్ బటన్ అని ఇచ్చి సబ్మిట్ అంటున్నా. చూసారు అంటే మనకి సిల్వర్ బటన్ యాడ్ అయిపోయింది. ఇక దీని కింద టూల్ వచ్చేటప్పటికి మనం పెయింట్ ద్వారా కూడా మనం ఇలాగా యాడ్ చేయడం, రిమూవ్ చేయడం, రీప్లేస్ చేయడం చేయొచ్చు. సపోజ్ నేను ఇలా డ్రా చేశాను అనుకోండి, నాకు సన్న గీత కింద వస్తుంది కదా, ఇది పోవాలి అంటే Ctrl+Z అంటాం. దీని సైజు పెరగాలి అంటే ఇక్కడ 4 పిక్సెల్స్ అని ఉంది కదా, దీని సైజు పెంచుకోండి. ఇప్పుడు మీరు గీత గీశారు అంటే మనకి పెయింట్ టైప్ లో పడుద్ది. Ctrl+Z అంటున్నా. ఇక్కడ నాకు ల్యాప్టాప్ ఉంది కదా, ఈ ల్యాప్టాప్ కి గ్రాఫిక్ డిజైన్ యాడ్ అవ్వాలి. ఇక్కడ వరకు సెలెక్ట్ చేసుకొని మీరు కొంచెం పెద్ద సైజ్ చేయాలి అన్నా ఇక్కడ సైజ్ పెంచేసుకోవడమే. యాడ్ కౌ అండ్ కాల్ఫ్ ల్యాప్టాప్ స్కిన్, ఇక్కడ సబ్మిట్ అంటున్నా.
చూడండి ఇక్కడ మనకి నేను అన్నట్టుగా కవ్వు కాల్ఫ్ వచ్చినాయి. మీకు ఇక్కడ కవ్వు కాల్ఫ్ కాదు, నాకు ఇంకో స్కిన్ కావాలి అంటే మళ్ళీ మీరు ఇక్కడికి వచ్చి డ్రా చేయకుండా మనకి ప్రతి ఫ్రేమ్ పైన కాపీ అవుతూ ఉంటుంది. మీరు దీనికి ముందు ఉన్న ఫ్రేమ్లోకి వెళ్తే చాలు, ఇక్కడ క్లిక్ చేశారు అనుకోండి ఈ ఫ్రేమ్కి వచ్చేస్తారు. ఇక్కడ మీకు ఏం కావాలి అన్నది సింపుల్గా ఇక్కడ ప్రాంప్ట్ ఇస్తే ఈసారి అది వచ్చుద్ది. నాకైతే ఈ కవ్వు కాల్ఫ్ది సరిపోద్ది. మళ్ళీ ఇందులోకి వస్తున్నా, ఇక్కడ టెస్ట్ ఆప్షన్ కూడా ఉంటుంది. ఇక్కడ క్లిక్ చేసి మీరు ఏమైనా టెస్ట్ ఇవ్వాలి అంటే ఇవ్వచ్చు. టెస్ట్ సైజు నాకైతే పెద్ద టెస్ట్ కావాలి, క్లిక్ చేస్తున్నా. ప్రతాప్ వర్మ టెస్ట్ మీకు కావాల్సిన చోట పెట్టుకోవచ్చు. ఇమేజ్ లో ఇక్కడ ఉన్న టూల్స్ అన్నిటి గురించి చూసారు కదా, ఈ టూల్స్ యూజ్ చేయకుండా మీరు ఏమైనా యాడ్ చేయాలి అన్నా యాడ్ చేయొచ్చు. సింపుల్ గా నేను ఎటువంటి టూల్ యూజ్ చేయట్లా, యాడ్ క్లాక్ అని ఇచ్చాను అనుకోండి, ఇమేజ్ లో మనకి క్లాక్ వచ్చుద్ది. ఎక్కడ వచ్చుద్దో తెలియదు, ఎందుకంటే ఇందాకైతే మనం సెలక్షన్ టూల్ లోకి వెళ్ళి పలానా చోట డ్రా చేసి నాకు అక్కడ రావాలి అంటే అదే ప్లేస్ లో వచ్చింది. ఇప్పుడు మనం ప్లేస్ మెన్షన్ చేయట్లా, జస్ట్ యాడ్ క్లాక్ అన్నాం, సెండ్ ప్రాంప్ట్ అంటున్నా. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేశారు అంటే మనకి క్లాక్ ఇక్కడ వచ్చేసింది. మనకి ఇమేజ్ లో ఇక్కడ మనం మోడిఫై చేసుకోవడానికి టూల్స్ ఎలా ఉన్నాయి, అలాగే మన వీడియోను కూడా మోడిఫికేషన్ చేయొచ్చు. దాని గురించి కూడా చెప్తా. బ్యాక్ వెళ్తున్నా, ఈ వీడియో మీద క్రియేట్ చేస్తున్నా. ఈ వీడియో మీద క్లిక్ చేశారు అనుకోండి, మనకి ఎటువంటి టూల్స్ ఉండవు. డైరెక్ట్ గా మనం ప్రాంప్ట్ ఇచ్చి ఇందులో ఏమైనా యాడ్ చేసుకోవాలి అన్నా, రిమూవ్ చేయాలి అన్నా, రీప్లేస్ చేయాలి అన్నా చేసేయచ్చు. సపోజ్ నాకు ఇక్కడ బుద్ధుడి స్టాచ్యూస్ ఉన్నాయి కదా, ఈ రిమూవ్ అయిపోవాలనుకోండి, సింపుల్ గా ప్రాంప్ట్ ఇస్తా, రిమూవ్ బుద్ధ స్టాచ్యూస్ అని ఇచ్చి ఇక్కడ సబ్మిట్ అన్నాను అంటే నాకు వీడియో ప్రాసెసింగ్ జరిగి ఈ వీడియోలో బుద్ధుడు విగ్రహాలు అన్ని రిమూవ్ అయిపోయి వీడియో ఎలా ఉందో అలాగా ప్లే అయిపోద్ది. ఇక్కడ బుద్ధుడు విగ్రహాలు అన్ని పోయినాయి, ప్లే చేసాము అంటే మనకి వీడియో నార్మల్ గానే ప్లే అవుద్ది కానీ అక్కడ కనబడవు. నమస్కారం ఫ్రెండ్స్, ఈ రోజు మనం ఏఐ ప్రపంచంలో ఒక అద్భుతమైన టూల్ గురించి తెలుసుకుందాం. ఇది మీకు చాలా రిమూవ్ గురించి చూసారు కదా, నెక్స్ట్ రీప్లేస్ గురించి చూద్దాం. ఇక్కడ నా షర్ట్ ఉంది కదా, ఈ షర్ట్ పోయి నాకు ఒక హుడ్డీ రావాలి. రిమూవ్ దిస్ క్యారెక్టర్ షర్ట్ అండ్ రీప్లేస్ రెడ్ కలర్ హుడ్డీ. నేమ్ ఆన్ హుడ్డీ ఈస్ ప్రతాప్ వర్మ అని ఇచ్చాను, సబ్మిట్ అంటున్నా. ఈరోజు మనం ఏఐ ప్రపంచంలో చూసారు కదా, నాకు రెడ్ కలర్ హుడ్డీ రావాలని ఇచ్చాను, అలాగే నా హుడ్డీ మీద ప్రతాప్ వర్మ అన్న నేమ్ రావాలి అని ఇచ్చా. దానికి తగ్గట్టుగా మనకి రీప్లేస్ అయిపోయింది. అలాగే మీరు హెయిర్ స్టైల్ మార్చేవాలి అన్నా, స్పెట్స్ యాడ్ చేయాలి అన్నా, మీ క్రియేటివిటీకి తగ్గట్టుగా మీరు ఏదైనా చేయొచ్చు. రిమూవ్ గురించి చూసారు, రీప్లేస్ గురించి చూసారు. నెక్స్ట్ యాడ్ మై ఫోటో యాడ్ ఆన్ ల్యాప్టాప్ స్క్రీన్. మీకు ఏ ఫోటో అయితే యాడ్ అవ్వాలో ఆ ఫోటోని రెఫరెన్స్ ఇమేజ్ కింద తీసుకోవాలి అన్నా తీసుకోవచ్చు. సపోజ్ ఇక్కడ క్లిక్ చేసి ఇక్కడ నేను ChatGPT 30 minutes లో చెప్పాను, ఇది నాకు స్క్రీన్ మీదకి రావాలనుకోండి, ఈ ఇమేజ్ రెఫరెన్స్ ఇమేజ్ కింద తీసుకుంటున్నా. యాడ్ టు ప్రాంప్ట్, ఇక్కడ ప్రాంప్ట్ లో కొంచెం చేంజ్ చేయండి, మై ఫోటో బదులు రెఫరెన్స్ ఇమేజ్, యాడ్ ఆన్ ల్యాప్టాప్ స్క్రీన్, సబ్మిట్ అంటున్నా. ఈరోజు మనం ఏఐ ప్రపంచంలో ఒక అద్భుతమైన చూసారు కదా, నేను ఇచ్చిన థంబ్నైల్ ఇక్కడ యాడ్ అయిపోయింది. మీరు ఇలా ఎడిట్ చేసుకున్న వీడియో మీకు నచ్చింది అనుకోండి, ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ ఉంటుంది, ఇక్కడ క్లిక్ చేశారు అంటే డౌన్లోడ్ అయిపోద్ది. కానీ మనకి ఫుల్ హెచ్డిలో డౌన్లోడ్ అవ్వదు. మీకు ఫుల్ హెచ్డిలో డౌన్లోడ్ అవ్వాలి అంటే మనం బయట ఇక్కడ డౌన్లోడ్ చేసుకోవాలి. 3 dots మీద క్లిక్ చేస్తారు, డౌన్లోడ్ అంటారు, ఇక్కడ ఫుల్ హెచ్డిలో. ఎందుకంటే ఇది నా ప్రో అకౌంట్ కాబట్టి ఫుల్ హెచ్డి చూపెట్టుద్ది. ఇమేజెస్ ఎలా జనరేట్ చేసుకొని ఎడిట్ చేసుకోవాలి, వీడియోస్ ఎలా జనరేట్ చేసుకొని ఎడిట్ చేసుకోవాలి అన్న దాని గురించి చూసారు కదా. నెక్స్ట్ ఇక్కడ ఆప్షన్స్ ఉంటాయి, ఈ ఆప్షన్స్ గురించి చెప్తాను. ఇక్కడ ఆల్ అన్నారు అనుకోండి, మీరు వీడియోస్ జనరేట్ చేసినా, ఇమేజెస్ జనరేట్ చేసినా అన్ని ఇక్కడే కనబడిపోతాయి. ఇది వీడియో, కింద వీడియో అని చూపెడుతుంది, ఈ ఇమేజెస్. ఇలా కాదు నాకు ఓన్లీ ఇమేజెస్ కనబడాలి అంటే ఇమేజెస్ సెలెక్ట్ చేసుకుంటారు, ఓన్లీ ఇమేజెస్ కనబడతాయి. వీడియోస్ అన్నారు అంటే నేను ఒక్క వీడియోనే జనరేట్ చేశాను కాబట్టి ఒక్క వీడియోనే కనబడుతుంది. నెక్స్ట్ వాయిసెస్, ఇక్కడ మనకి కొన్ని వాయిసెస్ ఉంటాయి. We're introducing a new feature. ఇక్కడ మనకి ఫిమేల్ వాయిసెస్, మేల్ వాయిసెస్, ఇలాగా చాలా వాయిసెస్ ఉంటాయి. ఈ వాయిస్ అన్నిటిని మనం ఎక్కడ యూస్ చేస్తాము అంటే మనకి లెఫ్ట్ సైడ్ ఇక్కడ క్యారెక్టర్స్ అని ఉంది కదా, ఈ క్యారెక్టర్స్ లోకి వెళ్ళి మనం ఒక క్యారెక్టర్ క్రియేట్ చేయొచ్చు. ఆ క్రియేట్ చేసిన క్యారెక్టర్ కి మనం ఇక్కడ ఉన్న వాయిసెస్ యాడ్ చేసుకోవచ్చు. దీని గురించి కూడా తర్వాత ఈ లైన్ గురించి డీటెయిల్ గా చెప్తా, అందులో మీకు ఒక ఐడియా వచ్చింది. నెక్స్ట్ దీని కింద ఆప్షన్ వచ్చేటప్పటికి
క్యారెక్టర్స్. ఇక్కడ మనకి ఎంటీ ఎందుకు చూపెడుతుంది? మనం ఎటువంటి క్యారెక్టర్ క్రియేట్ చేయాల. ఈ క్యారెక్టర్ ఎక్కడ క్రియేట్ చేస్తారు అంటే మనకి లెఫ్ట్ సైడ్ ఇక్కడ క్యారెక్టర్స్ అని ఉంది కదా, ఇందులోకి వెళ్ళి మనం ఒక క్యారెక్టర్ మన ఓన్ ఫోటోతో అయినా మనం క్యారెక్టర్ క్రియేట్ చేసుకోవచ్చు. దీని గురించి కూడా ఇదే వీడియోలో డీటెయిల్ గా చెప్తా. ఇక్కడ మనకి ఈ ఆప్షన్స్ ఇంకా చెప్పినప్పుడు చూడండి. మీరు ఒక్కసారి క్యారెక్టర్ క్రియేట్ చేశారనుకోండి, మీరు సింపుల్ గా ఈ ప్లస్ మీద క్లిక్ చేసి ఇక్కడ క్యారెక్టర్స్ అని ఉంటది, ఇందులోకి వెళ్ళడం మీరు క్రియేట్ చేసిన క్యారెక్టర్ కనబడుద్ది. దాని మీద క్లిక్ చేయడం ఆ క్యారెక్టర్ ఇక్కడ యాడ్ అయిపోద్ది. మీరు జస్ట్ ప్రాంప్ట్ అవడమే. మీరు ఇచ్చిన క్యారెక్టర్ లో ఫేస్ ఒక్కటే చేంజ్ అవ్వదు, ఇంకా మొత్తం మనం చేంజ్ చేసేయచ్చు. మన బ్యాక్గ్రౌండ్ మార్చేయచ్చు, మన డ్రెస్సింగ్ స్టైల్ మార్చేయచ్చు. మనకి ప్రాంప్ట్ కి తగ్గట్టుగా మన దగ్గర ఉన్న క్యారెక్టర్ చేంజ్ అయిపోద్ది. నెక్స్ట్ అవతార్. ఈ అవతార్ ఆప్షన్ ఎక్సలెంట్. ఒక్కసారి మన ఫేస్ గానీ మన వాయిస్ గానీ ఈ అవతార్ లో రికార్డ్ చేసుకున్నాము అంటే మన ఓన్ వాయిస్ తో వీడియోస్ క్రియేట్ చేసుకోవచ్చు. ఇందాక నేను ఆల్రెడీ లింక్ ఇచ్చాను కదా, ఆ వీడియో లింక్ నేను డిస్క్రిప్షన్ లో కూడా ప్రొవైడ్ చేస్తాను. ఇది ఒకేలా ప్రో అకౌంట్ అయితే ఆ వీడియో చూసి అవతార్ ఎలా క్రియేట్ చేయాలి, వీడియోస్ ఎలా జనరేట్ చేయాలి అన్నది నేర్చుకోండి. ఇక లాస్ట్ ది అప్లోడ్స్. మనం ఏమేమి అప్లోడ్ చేసామో అప్లోడ్ చేసినవన్నీ కనబడతాయి. నెక్స్ట్ అలాగే మనకి సర్చ్ ఆప్షన్ ఉంటది. ఇక్కడ ఉన్న కంటెంట్ లో మీకు ఏదైనా కావాలనుకోండి, ఇక్కడ నాకు 4 ఉన్నాయి. సపోజ్ ఒక 100 ఉన్నాయి అనుకోండి, 100 లో మీకు కావాల్సిన కంటెంట్ పేరు మీకు తెలిస్తే డైరెక్ట్ గా ఇక్కడ టైప్ చేసేస్తారు. క్రియేట్ అన్నారు అనుకోండి, క్రియేట్ మీద ఇక్కడ ఒక ఇమేజ్ ఉంది, ఆ ఇమేజ్ చూపెట్టేసుద్ది. నెక్స్ట్ అలాగే ఇక్కడ ఉన్న కంటెంట్ ని సెర్చ్ చేయడానికి ఇక్కడ ఆప్షన్స్ ఉంటాయి. రీసెంట్ అంటే మనం రీసెంట్ గా జనరేట్ చేసినవి, మోస్ట్ యూజ్డ్ అంటే మనం ఎక్కువగా వాడుతున్నాయి. ఇందాక ఈ ఇమేజ్ ని అప్లోడ్ చేసి జనరేట్ చేశాను కదా, అందుకని ఉన్న 4 ఈ ఇమేజ్ చూపెడుతుంది నేను వాడాను కాబట్టి. న్యూయెస్ట్ అంటే మీరు రీసెంట్ గా క్రియేట్ చేసింది న్యూ లోకి వచ్చుద్ది. ఓల్డెస్ట్ అంటే మీరు ఫస్ట్ క్రియేట్ చేసింది చూపెట్టుద్ది. ఇక్కడ ఏమో టైం చూపెట్టుద్ది. కింద అప్లోడ్ మీడియా ఆల్రెడీ చూసారు కదా, ఇక్కడ ఉన్న ఆప్షన్స్ కూడా కవర్ చేశాను. ఇంకా మనకి లెఫ్ట్ సైడ్ ఆప్షన్స్ ఉన్నాయి, వీటి గురించి చూద్దాం. ఆల్ మీడియా అంటే ఇక్కడ ఇమేజెస్, వీడియోస్, ఇక్కడ మనకి ఆల్ ఎలా ఉందో సేమ్ అలాగే ఇక్కడ ఆల్ మీడియా. మనకి ఇమేజెస్, వీడియోస్ మనం ఏదైతే యూస్ చేసామో మీడియాకి సంబంధించినవన్నీ ఇక్కడ కనబడతాయి. ఇమేజెస్ అన్నారు అంటే ఓన్లీ ఇమేజెస్, వీడియోస్ అన్నారు అంటే ఓన్లీ వీడియోసే. ఒక్క వీడియోనే ఉంది, ఒకటే చూపెట్టింది. నెక్స్ట్ క్యారెక్టర్స్. ఇక్కడ మనకి డిఫాల్ట్ గా 4 క్యారెక్టర్స్ ఉంటాయి. అసలు ఈ క్యారెక్టర్స్ దేనికి? సపోజ్ మీరు ఒక్క క్యారెక్టర్ దీమే క్లిక్ చేసి క్రియేట్ చేసుకున్నారు అనుకోండి, అదే క్యారెక్టర్ ని మీరు ప్రతి వీడియోలో యూస్ చేసుకోవచ్చు. ఆ క్యారెక్టర్ మీ క్యారెక్టర్ కూడా క్రియేట్ చేయొచ్చు. దాని గురించి కూడా చెప్తున్నా. సపోజ్ నేను దీమే క్లిక్ చేశాను అనుకోండి, ఇక్కడ మనకి ప్రాంప్ట్ ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది, కానీ కొంచెం టైం తీసుకుంటుంది. చూడండి ఇక్కడ నాకు ప్రాంప్ట్ వచ్చింది. నా రిఫరెన్స్ ఇమేజ్ తో చేయాలనుకోండి, ఈ ప్రాంప్ట్ లో మీరు ఏమైనా మోడిఫికేషన్స్ చేసుకోవాలి అన్న చేసుకోవచ్చు. లేదంటే మీ ఓన్ ప్రాంప్ట్ చాట్ జీపీటీ లోకి వెళ్ళి మీ రిఫరెన్స్ ఇమేజ్ ఇచ్చి ఆ ఇమేజ్ కి తగ్గట్టుగా మీకు ప్రాంప్ట్ ఇవ్వమంటే ఇచ్చుద్ది. చాట్ జీపీటీ లోకి వెళ్ళా, నా ఫోటో అప్లోడ్ చేస్తున్నా. Create character, need this reference image, character prompt for Google Flow AI అని బేసిక్ ప్రాంప్ట్ ఇచ్చాను. సెండ్ ప్రాంప్ట్ అంటున్నా. చూడండి చాట్ జీపీటీ మనకు ప్రాంప్ట్ క్రియేట్ చేసి ఇచ్చింది. ఈ ప్రాంప్ట్ ని కాపీ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడికి వచ్చి ప్రాంప్ట్ డిలీట్ చేసి ఇప్పుడు మీరు చాట్ జీపీటీలో తీసుకున్న ప్రాంప్ట్ ఇక్కడ పేస్ట్ చేయండి. నెక్స్ట్ ఈ అప్లోడ్ మీద క్లిక్ చేసి మీ ఫోటోని అప్లోడ్ చేసేయండి. మనకి ఫోటో ప్రాసెసింగ్ జరుగుతుంది. చూడండి మనకి క్యారెక్టర్ వచ్చింది. నెక్స్ట్ వాయిస్. ఇందాక మనకి వాయిసెస్ ఉన్నాయి కదా, నేను ఆల్రెడీ చెప్పాను కదా, ఇందులో ఈ క్యారెక్టర్ కి ఏ వాయిస్ రావాలి అన్నది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ క్లిక్ చేసి ఇక్కడ ప్లే చేసి వాయిస్ విని ఆ వాయిస్ ని యాడ్ చేయొచ్చు. Hi there. We're introducing a new feature. సపోజ్ నాకు ఈ వాయిస్ కావాలనుకోండి, యాడ్ టు క్యారెక్టర్ అని ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేయడం ఈ క్యారెక్టర్ కి ఈ వాయిస్ యాడ్ అయిపోద్ది. మీరు సింపుల్ గా ఇక్కడ డన్ అన్నారు అనుకోండి, మీరు ఇచ్చిన దాంతో క్యారెక్టర్ క్రియేట్ అయిపోయి ఉంటది. మీరు ఈ క్యారెక్టర్స్ లోకి వెళ్ళారు అంటే మీరు క్రియేట్ చేసిన క్యారెక్టర్ ఇక్కడ కనబడుద్ది. క్యారెక్టర్ కి ఏమైనా నేమ్ ఇవ్వాలి అన్నా నేమ్ ఇవ్వచ్చు. ఇక్కడ ప్రతాప్ వర్మ అని ఇస్తున్నా. డన్ అన్నాం అనుకోండి, ఈ క్యారెక్టర్ మన యానిమేషన్ వీడియో కింద మార్చుకోవాలి అంటే ఎలా అంటే సింపుల్ గా ఈ ప్లస్ మీద క్లిక్ చేస్తారు. ఇక్కడ క్యారెక్టర్స్ అని ఉన్నాయి కదా, అది మీద క్లిక్ చేశారు అంటే మీరు క్రియేట్ చేసిన క్యారెక్టర్ కనబడుద్ది. యాడ్ టు ప్రాంప్ట్ అంటారు. నెక్స్ట్ యానిమేషన్ ప్రాంప్ట్ అవడమే. సపోజ్ నా దగ్గర ఇందాక యానిమేషన్ ప్రాంప్ట్ ఉంది కదా, ఆ యానిమేషన్ ప్రాంప్ట్ ఇచ్చేస్తున్నా. ఇక్కడికి వచ్చి పేస్ట్ చేస్తున్నా. ఇక్కడ మనకు తెలుగులో టెస్ట్ ఉంది కదా, ఈ టెస్ట్ మార్చేస్తున్నాను. మీకు వీడియోకి డిఫరెన్స్ తెలియడం కోసం ఐ నీడ్ టెస్ట్ డైలాగ్స్ ఫర్ గాంధీజీ రీప్లేస్ అబౌ
తెలుగు డైలాగ్ మనకు క్రియేట్ అయింది. కాపీ చేసుకొని ఇక్కడ రీప్లేస్ చేస్తున్నా, పేస్ట్ అన్నా, సబ్మిట్ అంటున్నా. చూడండి వీడియో డౌన్లోడ్ చేస్తున్నా, 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఫుల్ హెచ్డీలో వీడియో డౌన్లోడ్ అయిపోయింది. ఒకసారి ప్లే చేస్తున్నా. నమస్కారం ఫ్రెండ్స్, ఈరోజు గాంధీ గురించి తెలుసుకుందాం. ఆయన పాత్ర ఎంతో గొప్పది. అహింసా సిద్ధాంతం, ఆయన సందేశం, అది ఇప్పటికీ స్ఫూర్తిదాయకం. ఈ వీడియోలో అన్నీ చూద్దాం, చివరి వరకు చూడండి. చూసారు కదా, మనం క్యారెక్టర్ క్రియేట్ చేసుకోవడం వల్ల బెనిఫిట్ ఏంటంటే మనకి ప్రాంప్ట్ ను బట్టి ఇక్కడ ఉన్న క్యారెక్టర్ రన్ అవుద్ది. మన ఫేస్ అయితే అదే, మన డ్రెస్ స్టైల్ మార్చేయచ్చు, బ్యాక్గ్రౌండ్ మార్చేయచ్చు. సపోజ్ నేను బైక్ మీద ఒక రోడ్డు మీద వెళ్తున్నట్టుగా కావాలనుకోండి, మీరు ప్రాంప్ట్ ఇచ్చారు అంటే మన ఫేస్ అదే ఉంటది, కానీ మనం వేసుకున్న డ్రెస్ మారిపోద్ది, బైక్ యాడ్ అవుద్ది, మనం నిజంగా రోడ్డు మీద బైక్ మీద వెళ్తున్న వీడియో జనరేట్ అవుద్ది. క్యారెక్టర్స్ గురించి చూసారు కదా. నెక్స్ట్ అలాగే మనకి సీన్స్ అనే ఆప్షన్ ఉంటది. మనం ఎటువంటి సీన్స్ క్రియేట్ చేయలేదు కాబట్టి కనబడట్లా. దీని కింద అప్లోడ్స్ ఆప్షన్ ఉంటది. మనం అప్లోడ్ చేసిన మీడియా అంతా ఇక్కడ కనబడుద్ది. దీని కింద టూల్స్ ఆప్షన్ ఉంటది. ఇమేజ్ కి సంబంధించిన టూల్స్ అన్ని ఉంటాయి. ఇక్కడ 8 టూల్స్ వరకు ఉన్నాయి. నెక్స్ట్ వీడియోకి సంబంధించిన టూల్స్, నెక్స్ట్ ప్రాంప్టింగ్ కి సంబంధించిన టూల్స్, నెక్స్ట్ ఎక్స్పెరిమెంటల్ కి సంబంధించిన టూల్స్. ఈ టూల్స్ అన్నిటి గురించి డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే ఈ వీడియో లెంత్ చాలా ఎక్కువ అయిపోద్ది. నేను ఏ కేటగిరీకి ఆ కేటగిరీస్ వీడియోస్ డీటెయిల్ గా చెప్పి యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తాను. ఆ లింక్స్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. అలాగే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. నేను ఏఐకి సంబంధించిన ఇంపార్టెంట్ వీడియోస్ అన్ని అప్లోడ్ చేస్తా. ఈ టూల్స్ కింద ట్రాష్ ఆప్షన్ ఉంటది. సపోజ్ ఇందులో మీరు ఏమైనా డిలీట్ చేశారనుకోండి, 3 డాట్స్ మీద క్లిక్ చేస్తున్నా, మూవ్ టు ట్రాష్ అంటున్నా, అంటే అది ఇక్కడ డిలీట్ అయిపోద్ది. ఆ ఇమేజ్ మీకు ట్రాష్ లో కనబడుద్ది. ఈ ట్రాష్ లోంచి కూడా రిమూవ్ అయిపోవాలి అంటే ఇక్కడ డిలీట్ ఆప్షన్ ఉంటది. ఇక్కడ క్లిక్ చేస్తే డిలీట్ అయిపోద్ది. రీస్టోర్ అన్నారు అంటే మళ్ళీ మీ ఫోటో ఎక్కడ ఉందో అక్కడికి వచ్చేసుద్ది. రీస్టోర్ ఆల్ అన్నా అనుకోండి, మీరు బ్యాక్ వెళ్ళారు అంటే మీ ఫోటో నార్మల్ గా ఇక్కడికి వచ్చేసుద్ది. దీని కింద ఆప్షన్ వచ్చేటప్పటికి కొలాప్స్, క్లిక్ చేస్తే ఇక్కడ హైడ్ అయిపోద్ది. మళ్ళీ క్లిక్ చేస్తే ఎక్స్పాండ్ అవుద్ది. ఇంకా మనకి ఫైనల్ గా సర్చ్ ఆప్షన్ ఉంటది. నేను ఆల్రెడీ సర్చ్ గురించి చెప్పాను కదా. ఇక్కడ ఉన్న కంటెంట్ లో మీకు ఏదైనా సర్చ్ చేయాలనుకోండి, ఇక్కడ నాకు కొంచెమే ఉంది, ఎక్కువ కంటెంట్ ఉంటే ఇక్కడికి వచ్చి సెర్చ్ చేస్తారు. దీని పక్కనే ఫిల్టర్ ఆప్షన్ ఉంటది. ఈ ఫిల్టర్స్ లో మీరు ఓన్లీ ఇమేజెస్ లో మీరు ఎతుకుతున్నది ఉందనుకోండి, ఇమేజెస్ పెట్టారు అంటే ఓన్లీ ఇమేజెస్ కనబడతాయి. అందులో మీకు కావాల్సిన ఇమేజ్ ఈజీగా కనబడిపోద్ది. అదే మీరు వెతుకుతుంది వీడియోస్ అయితే వీడియో పెట్టారు అనుకోండి, ఇక్కడ నాకు 2 వీడియోస్ ఉన్నాయి, ఆ 2 వీడియోస్ కనబడిపోతాయి. ఈ వీడియోస్ లో మీకు కావాల్సిన వీడియో డౌన్లోడ్ చేయాలి అంటే 3 డాట్స్ మీద క్లిక్ చేసి డౌన్లోడ్ చేసేస్తారు. ఇక్కడ మనకి టైప్, నెక్స్ట్ ఆస్పెక్ట్ రేషియో, మన సైజెస్ ని బట్టి కూడా మీరు క్రియేట్ చేసిన వీడియో పోర్ట్రేట్ లో ఉందనుకోండి, పేరు తెలియకపోయినా మీకు ఆస్పెక్ట్ రేషియో తెలిస్తే ఆ పోర్ట్రేట్ మీద క్లిక్ చేస్తే ఏమైనా పోర్ట్రేట్ కనబడుద్ది, లేకపోతే కనబడదు. నెక్స్ట్ అలాగే మనకి డ్యూరేషన్ బట్టి, అలాగే మనం లేటెస్ట్ గా క్రియేట్ చేసిందా లేకపోతే ఎప్పుడో క్రియేట్ చేసిందా, ఓల్డ్ అయితే ఇక్కడ ఓల్డెస్ట్ పెట్టాము అంటే ఇక్కడ కనబడిపోతాయి. ఫ్రెండ్స్, ఈ వీడియో చాలా టైం తీసుకొని మీకోసం కష్టపడి ప్రతిదీ డీటెయిల్ గా చెప్పాను. మీరు ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. అలాగే కామెంట్ లో ఈ వీడియో నచ్చితే నచ్చింది అని మెన్షన్ చేయండి. ఇలాగ మీరు కామెంట్లు పెట్టడం వల్ల ఎవరైతే ఏఐ గురించి నేర్చుకుందాం అని అనుకుంటున్నారో వాళ్ళకి ఈ వీడియో సెర్చ్ లో కనబడుద్ది. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. మీకు ఇంకా చాలా కంప్యూటర్ ట్యుటోరియల్స్ కావాలి అంటే ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో పైన కంప్యూటర్ ట్యుటోరియల్స్ ప్లేలిస్ట్ లింక్ ఇచ్చాను. ఇక్కడ క్లిక్ చేసి అన్ని ట్యుటోరియల్స్ చూడండి. అలాగే మన ఛానల్లో మనకి బాగా యూజ్ అయ్యే చాలా సాఫ్ట్వేర్లు ఫుల్ కోర్సులు చెప్పాను. ఒకసారి మన ఛానల్కి వెళ్ళి చెక్ చేయండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.